రే మైకేల్, నేనెవరో తెలిసిందా? నువ్వు నన్ను కిలికినప్పుడే అనుకున్నారా ఇలాగే జరుగుతుందని? మరీ ఇంత తొందరగా నీ పరిస్థితి ఎలా అయిందో చూసావా? అప్పుడే చెప్పాను కదరా, ఈసారి నేను వచ్చేది నీ చావుకేనని. దాన్ని చూసే ముందు ఇంకో ముఖ్యమైన వ్యక్తిని చూడాలి. దీని వెనక ఎవరున్నారు? Support. I know that. Okay. I'll talk to my father. Okay, I'll figure it out. Trust me. I will sort it out. Listen, man. Sort it out soon, or else repairs. $300 కోట్లు వద్దని చెప్పాడు. పోనీ నేను తీసుకుని చేద్దాం అనుకుంటే ఒప్పుకోవట్లేదు, అడ్డుపడుతున్నాడు. నేనెప్పుడు సొంతంగా బిజినెస్ చేసేది. ఆయన ఉన్నన్ని రోజులు నేను ఏ బిజినెస్ చేయడానికి కుదరదు. ఓ పని చేయాలి, ఆయన్ని లేపేయాలి. కానీ అది నేను చేయించినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఓకేనా? ఓకేనా? ఓకే. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో ఉంది. డన్. తీరా ఎక్కడ్రా? ఏంట్రా వీడు దాని పేరేదో మంత్రంలా మళ్ళీ మళ్ళీ జపిస్తున్నాడు. తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడా? తీరా ఎక్కడరా? ఎందుకురా అలా పిచ్చి పట్టిన వాటిలో అడుగుతున్నావు? లవ్వా? లవ్వే కదా? అందుకేనా మాకు తెప్పేశావు? అందుకే మాకు తెప్పేశావా? లిసన్, ఒకడు మాకు ద్రోహం చేశాడు, వాడిని చంపరా నిన్ను పంపిస్తే వాడిని చంపకుండా నువ్వు మాకు ద్రోహం చేసావా లేదా? ఇప్పుడు నేను వీడిని చంపాలి. ఏమైనా చేసుకో, తీరా వదిలేరా. దానికోసమా ఇదంతా చేసింది? దానికోసం? అయినా నువ్వు ఒక ఫూల్ రా, ఒక బ్లడీ ఫూల్. ఏంటి నమ్మట్లేదు కదా? నీకోసం పని చేస్తాను, దాని నోట్తోనే నీకు చెప్పిస్తాను. ఓకేనా? రే దాన్ని లాక్కురండి రా. వెళ్ళండ్రా. చెప్పవే, వాడికి చెప్పవే. వాడిని ప్రేమించినట్టు నటించి మోసం చేసిన విషయం వాడికి చెప్పవే. చెప్పవే. చెప్పు. పేరేమన్నారు? మైకలా? No dad, you don't have to worry. Okay. No worries. I'll handle everything. అసలు నీకు బుద్ధి ఉందా? వాడితో ఎందుకు వచ్చావు? ఒంటరిగా రమ్మన్నాను కదా. వాట్స్ హ్యాపెనింగ్? డాడ్, డోంట్ వరీ. నేను అతన్ని రమ్మనకపోయినా నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఆ రిస్క్ లేదు. నేను చెప్తే వింటాడు. బయటే వెయిట్ చేస్తా. దీన్ని ఫాలో అవ్వమని మా నాన్న నిన్ను పంపినప్పుడు మీ ఇద్దరిని ఫాలో అవ్వమని నేను ఒకరిని పంపనా? పంపుతా కదా. స్టూపిడ్ ఫెలో. దాన్ని వదిలేరా. లేవే. రామ్మా, ఇట్రా.
సిటీ మొత్తాన్ని కళ్ళతో కంట్రోల్ చేసే మా నాన్న కూడా వీడేం పీకలేకపోయాడు. అలాంటిది ఆహా, నీ భలే కంట్రోల్ చేసావి, భలే కంట్రోల్ చేసావు. నీ పవిత్రమైన ప్రేమకి దీనితోనే నీకు గిఫ్ట్. నువ్వు వీడిని కాల్చినందుకు నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి. ఏయ్, వాడి బాడీని తీసుకెళ్ళి తోసేయండి రా. దాన్ని మాత్రం విశ్వాసం నమ్మకం అన్న గొలుసు మన చేతిలో ఉన్నంత వరకే మృగం మనం చెప్పినట్టు వింటుంది. అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్లకుండా పక్కింట్లోకి వెళ్ళాడు రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడి ఉంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడు రా. వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం వాడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు. నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మైకెల్ ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం. వాడి నీడని తాకితేనే చావు వెంటాడుతుందే, అలాంటిది అమర్ తొక్కేశాడు. ఎవరిని అడిగి చేసావిది? ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను? వాడి గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? వాడు మనకు ద్రోహం చేశాడు. చంపేశాను అంతే. అయినా అసలు వాడు ఎవరు డాడ్? మనం చెప్పింది చేస్తూ, మనం విసిరింది తీసుకుంటూ, అది తెగితే వచ్చే ప్రమాదాన్ని ఆపడం మనలో ఎవ్వరి తరం కాదు. రే మైకేల్, ఆ మధ్యలోనే మనం వేయాల్సింది. నువ్వు వెళ్ళా పని చూడు, నేను బండి తీసుకొని వస్తా. వీడింట్లోకి వెళ్లకుండా పక్కింట్లోకి వెళ్ళాడు రా. అప్పుడు చూడాలి వీడి ఫేస్. వీడు చెప్పుకోవట్లేదు కానీ ఆ రోజు ఖచ్చితంగా వీడికి దెబ్బలు పడి ఉంటాయిరా. ఏంట్రా ప్యాంట్ జారిపోతుందా? పైకి లాక్కుంటున్నావు? నీ వయసు ఎంతరా? సిగరెట్ తాగుతున్నావు ఏంట్రా? మందేస్తావా? రేయ్, వాడు స్కూల్ పిల్లోడు రా. నువ్వేంట్రా వాడి మందేమంటావు? వాడు భయపడ్డాడు మాస్టర్, మధ్యలోనే ఆగిపోయాడు. భయపడలేదు, ఆలోచించి కొంచెం తడబడ్డాడు. తప్పు ఒప్పు అనేవి భయపడే వాళ్ళు చెప్పే మాటలు. భుజబలం ఉండేవాడు గోండాలనే ఉంటాడు, బుద్ధి బలం వాడేవాడు నాలా ఉంటాడు. ఈ రెండు వాడుకునేవాడు గురునాథులా ఉంటాడు.
నువ్వెలా ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకోవాలి మైకల్. వాడు కొన్ని విషయాలకు దూరంగా ఉంటాడు. అలా దూరంగా ఉన్నాడు కదా అని వాడి మీద రాయి విసిరితే ఊరుకోడు, ఉప్పెనలా ఎగిసి పడతాడు. ఆ ప్రమాదాన్ని ఆపడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. మళ్ళీ వచ్చారా చూడండి. మైకెల్, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటం